బుచ్చిరెడ్డిపాళెంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానుల మధ్య జరిగిన బహిరంగ సభ ఘన విజయం సాధించింది. రేబాల నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ప్రజల జయ జయధ్వనాల మధ్య సభ వేదిక వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మండలంలో ఎమ్మెల్యేగా నేనే పనిచేశాను. దక్కాయక ఎమ్మెల్యేగా 99 నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి 2004 అయినా నేనే ఎమ్మెల్యేగా పనిచేశాను. అందరూ మిత్రులు కొంచెం తెలియజేశాను. ఆ రోజు ఒక్క దుర్మార్గమైన పని ఈనాటి ఎమ్మెల్యే చేశాడు కాబట్టి చంద్రబాబు విషయంలో కాంగ్రెస్లో పోయి కంకణం కట్టుకొని 2004లో ఓడించారు. 2014లో టికెట్ రాదైనా కానీ పెద్దలు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చి గెలిపించాం. ఈరోజు కూడా చెప్తున్నా స్వతంత్ర కుమార్ రెడ్డి తగ్గించుకున్నారు. గెలిపోవటం కారణం ఇది పెద్ద కుటుంబం నిలబడి వాళ్ళది. వాళ్ళ కడుపును పుట్టాం, నోరు తగ్గించుకోవాలి. మళ్ళీ 2004లో ఓడిపోతున్నావు, బుద్ధి పెట్టుకో చెప్తున్నా. ఏదో ఇబ్బందులకు వస్తావా ఒక్క నేను ఆడి గవర్నమెంట్ వస్తా. 99 నుంచి కోవూరు నియోజకవర్గంలో 100 మంది ఆడపెడుతుండే పాపరాలు నాశనం చేస్తున్నావు. నేను పేరుతో జాగ్రత్తలు ఎక్కడెక్కడ అవినీతి చేశాను కానీ సందర్భం కాదు. రాజకీయాలుగా తెలుసుకో. అవసరమైతే బోల్బడినా వాళ్ళు తగ్గుతున్నాం. రాను ఇక్కడికి వస్తావు, నేను వస్తా, నేను ఒక్కడే వస్తా. రాజకీయాలు చేసుకో. అంతేగాని వాళ్ళు ఏదో ఇదిలేని పరిస్థితుల్లో రాజకీయాలు పెడితే అలా మాట్లాడడం దుర్మార్గం. ఈ ఎలక్షన్లు చేసుకో, వాళ్ళు ఎలక్షన్లు చేసుకుంటారు. ఇబ్బంది కాలం ఈ రాష్ట్రం దురదృష్టకరమైనటువంటి పరిపాలనలో అంతమవుతూ ఉంది అని చెప్పి మీకు మనం చేస్తుంది. ఎవరికి ప్రశాంతత లేదు, ఎవరి కంటి మీద కునుకు లేదు. మొత్తం రాష్ట్రం అప్పుల మయమైపోయింది. అప్పుల మయం అయిపోవడమే కాదు, అందరూ ఈరోజు ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు పుట్టేటువంటి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇవాళ అప్పుల పాలయ్యే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఇవాళ జగన్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ప్రజాస్పందన ఏ ఊరు వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ గడప తట్టినా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేమున్నాం మీకు తోడుగా, ఉమ్మడి అభ్యర్థులకి మేము అధికారం ఇస్తాం, మీరు పరిపాలించండి, సుపరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, సంక్షేమాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. అందుకు అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని, జరగబోయేటువంటి మహాసంగ్రామం ఇది ఆషామాషి ఎన్నిక కాదు. నేను మిత్రులకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ జగన్ ఏం చేశాడా, మేమేం చేస్తామనేది పక్క